ఇప్పుడు హైదరాబాద్లో ఏం దొరుకుతుంది, ఏం ఫేమస్, రోడ్లు, బంగ్లాలు, పార్కుల కాంచెలి తిండి బట్ట ఎట్లుంటుందో ఎరికే ఉంటుంది. అట్లనే తెలంగాణ పల్లెల్లో పబ్లిక్ ఎట్లుంటారు, ఏం కడతారు, ఏం తింటారు, ఏం పని చేస్తుంటారు, మన కళలేంది, కళాకారులేంది అని తెలిసే ఉంటుంది. కానీ పొరుగు రాష్ట్రాల గురించి ఏరుకుండేది చాలా తక్కువ మందికే. ఎప్పుడన్నా టూరుకు పోయినప్పుడు చూడాల్సిందే. అసొంటిది గీడికి పోతే చాలు 4-5 రాష్ట్రాల చుట్టొచ్చినట్టే. అది ఎట్లా అంటారా? చూడుర్రి. కళాకారుల ఆటపాట అదిరిపోయినాయి కదా. కానీ మనోళ్ళు కాదు, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, డయ్యూ డమాన్, గోవాకి వెళ్ళొచ్చిండ్రు. అంటే దేశం పశ్చిమం దిక్కుండే రాష్ట్రాలన్నట్టు. ఇంతకు ఆటపాటలు నడుస్తుంది ఏడనుకుంటూరు? బొల్లారం రాష్ట్రపతి భవనంలా. పాతేడు చలికాలంలా కళా మహోత్సవం పేరుతోటి బయటి రాష్ట్రాల కళాకారులను పిలిపిస్తారు. ఆ రాష్ట్రాల పబ్లిక్ ఏం తింటారు, ఎసంటి వస్తువులు ఆడకం చేస్తారు, వాళ్ళ పద్ధతులు, చరిత్ర, కళలు, కళరూపాలు, కట్టుబొట్టు, ఆటపాటలు ఎట్లుంటాయో ఇక్కడోళ్లకు ఎరక చేసే కార్యం అన్నట్టు. మొన్న పట్నం వచ్చిన రాష్ట్రపతి ముర్ము మేడం చాలు చేస్తే ఇంకా నడుస్తున్నాయి. ఆడ చూడాల్సిన జాగల గురించి ఎరక చెప్పి టూరిజం డెవలప్ చేస్తారట. బట్టలు, నగలు, బొమ్మలు, వంటకాల స్టాళ్లు పెడితే బొచ్చడు మంది వస్తురు చూస్తానికి. లైటింగ్స్, డెకో ఐటమ్స్ ఇక్కడ మొత్తము కోకోనట్ దాంతో డిఫరెంట్ గా చేసినారు. అవి బాగున్నాయి. హ్యాంగింగ్స్ లాగా వుడ్ అవన్నీ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అవన్నీ. గార్డెన్ మ్యాజిక్ కూడా వెళ్ళాం. అదైతే ఫుల్ ఫన్ గా ఉంది. వాళ్ళ డాన్సెస్ కానీ వాళ్ళ కల్చర్ స్టైల్స్ చాలా బాగా అనిపించింది. చూడగానే చాలా ఎగ్జైటింగ్ గా ఇంకా చూడాలని అనిపించింది. గోవాల గవ్వలతో వేసే నగలు, కొబ్బరితో వేసే బొమ్మలు మస్తున్నాయని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు. అంటే చాలా ఉంటాయి ఎగ్జిబిషన్స్, కానీ ఇక్కడ ఏంటంటే రియల్ గా వాళ్ళంతలో మన లైవ్ లో వాళ్ళు చేసి చూపిస్తున్నారు మనకి. ఇక్కడ చాలా బాగుంది. అట్లనే రాష్ట్రపతి ఉండే మెయిన్ బంగ్లా కాంచెలి చెరియల ఆర్ట్తోని వేసిన కిచెన్ టన్నెల్, తీర్తీర్ మొలకలు, నక్షత్ర గార్డెన్, రాక్ గార్డెన్ చూడొచ్చు. ఈ ఐతరం దాకానే నడుస్తది. కాయిషున్నోళ్ళు అట్లా పోయిరాన్రి మరి.